సుమారు 2.5 సంవత్సరాల క్రితం 24లో నుంచి వచ్చి ఈ ఎన్డీఏ కూటమి స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులని గ్రహించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని ప్రాంతాల వారీగా ఇబ్బంది లేకుండా అటు అమరావతి కానీ ఇటు పోలవరం కానీ విపరీతంగా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా బాగా ఉంది పరిపాలన. వాళ్ళకు ఉన్నంతలో ఈ లోటు బడ్జెట్లో కూడా, అప్పులున్న సందర్భంలో కూడా కేంద్రం నుంచి పూర్తి సహకారంతో బాగా చేస్తున్నారు. ఏమంటే ఆయనకి ఏమన్నా మర్చిపోయే గుణం ఏమైనా ఉందా, లేకపోతే ఏమన్నా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో తెలియదు. గత సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మీకు 23 మంది ఉన్నారు, 5గురినో 6గురినో తప్పించేస్తే మీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా రాదు అని మేము ఇంకా మర్చిపోలేదు. అవన్నీ ఎలా వస్తుంది? అంకెలు ప్రజలు ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, అంకెలు ఇవ్వాలి. సంఖ్యాబలాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారు తప్ప ఇంతకుముందు గతంలో సిపిఐ వాళ్ళు ఒకళ్ళు, సిపిఎం వాళ్ళు ఒకళ్ళు, బీజేపీ వాళ్ళు ఒకళ్ళు అట్లా ఉండేవారు. వాళ్ళు మాట్లాడలేదా? వాళ్ళ వాయిస్ వినపడలేదా? ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ వాయిస్, ప్రజల వాయిస్ వినిపించలేదా? ఇది కేవలం తప్పించుకోవటానికి, రాలేక, మీ తప్పులన్నీ తెలిసిపోతాయని, బట్టబయలవుతాయని ఆ ఉద్దేశంతో భయపడి రాకపోవటమే. అసెంబ్లీ సమావేశాలు ఈ గత 3-4 రోజులు ఏవైతే జరిగాయో ఈ సమయంలో నారా లోకేష్ గారు కూడా మెగా డిఎస్సి గురించి సవాల్ విసిరారు. నేను అసెంబ్లీలో ఉన్నాను, మీకోసం ఎదురు చూస్తున్నాను, మెగా డిఎస్సిలో తప్పు జరిగింది అంటున్నారు కదా, రండి చర్చిద్దాం అని చెప్పి 3 రోజుల పాటు టైం ఇస్తూ సవాల్ విసిరారు. ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి స్పందించలేదు, కనీసం రియాక్ట్ అవ్వాలి. కేవలం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు తప్పితే అసెంబ్లీకి రావడం లేదు. ఏంటంటారు మరి? ఈ విమర్శలు తప్పితే చర్చకి ఎందుకు రావట్లేదు అంటారు? అసలు చర్చకి ఎందుకండి? అసెంబ్లీకే రాకపోతే ఆ గేట్ నుంచి రావటానికి కూడా పర్మిషన్ అడిగి, ఆయనకి ఎక్కడ అధికారం తప్ప. మీరు మొన్న చూసుకోండి, ఆగస్టు 15th కూడా భారతదేశంలో ఉన్న ఏ పార్టీ, చిన్న చితక పార్టీ కూడా జెండా వందనం చేశారు. ఈ మన గత ముఖ్యమంత్రి గారు కనీసం జెండా వందనం కూడా చేసి ప్రజాస్వామ్యానికి కనీసం తనకున్న గౌరవాన్ని కూడా చూపించలేకపోయారు. అలాంటప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తాడనుకోవటం, ఆ డిఎస్సి మీద చర్చిస్తాడనుకోవటం, ప్రజల సమస్యల్ని అసెంబ్లీ ద్వారా తెలియపరచాలనుకోవటం, చేస్తాడనుకోవటం పిచ్చి పొరపాటు. కేవలం ఆయన ఉనికి కాపాడుకోవటానికి అప్పుడప్పుడు బెంగళూరు నుంచో హైదరాబాద్ నుంచో వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆ పేటీఎం బ్యాచ్తో మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతారు. మరి ఇక్కడ ప్రధానంగా ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం అంటారు. అసలు ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద పోరాడింది ఏంటి? అసలు మీరైతే ఏం చూశారు? ఆయన ఏ సమస్యల మీద స్పందించారు? ఆయన తీరు ఎలా అనిపించింది అంటారు? ఆయన ప్రజా సమస్యల గురించి కాదండి, నేరస్తులను పలకరించడానికి, ఎవరన్నా చనిపోతే ఓదార్పు యాత్రకు వెళ్ళటానికి, ఒక రౌడీ షీటర్ని పలకరించడానికి, లేకపోతే ఒక కేసు పెడితేనేమో పిల్లోళ్ళు చేశారంటానికి, వాళ్ళ వర్గాన్ని, కారు కింద పడ్డ మనిషిని కూడా పట్టించుకోకుండా ఇలా అన్ని రకాలు చేశారు తప్ప ప్రజా సమస్యల కోసం పోరాడినట్టుగా మాకెక్కడా కనిపించలేదు. ఈ 2 ఏళ్లలో జగన్ గారి తీరుని మీరు ప్రత్యక్షంగా చూశారు. ఆయనేమో ఇప్పుడు 2027 నుంచి పాదయాత్ర చేస్తా ఉంటున్నారు. ఏంటి ఈ 2027 నుంచి పాదయాత్ర చేస్తే ప్రజలు ఎంతవరకు కూడా ఆయన్ని ఆకట్టుకుంటారు? ఎంతవరకు కూడా ఆయన్ని దగ్గర చేర్చుకొని మళ్ళీ అధికారం ఎక్కించే విధంగా అవకాశం ఇస్తారంటారు? ఆయన అసలు ప్రజా పాదయాత్ర చేయడండి. ఇంతకుముందే సంవత్సరం క్రితం అని చెప్పాడు, తర్వాత 27లో అన్నాడు, తర్వాత 28లో అంటాడు. ప్రజలు ఎవరు చేస్తారా, ఎవరు వాగ్దానాలు చేస్తారా, సూపర్ 6 కానీ ఇంకోటి కానీ ఎన్నో ప్రకటించని పథకాలు కూడా ఇస్తూ జనరంజకంగా ఎన్డీఏ కూటమి తనకున్న దానిలో, తనకున్న పరిస్థితుల్లో బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, 2029లో పక్కా అధికారంలోకి వచ్చేది నేనే మాట్లాడుతున్నారు. ఏంటి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? మీరైతే ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? 2029 కాదండి, 2034 కూడా ఆయన అధికారం రారండి. ఎందుకంటే ఆయన చేసిన ఒక్కటి కూడా నెరవేర్చింది లేదు. కేవలం డబ్బులు దండుకోవటం, అన్ని స్కాములు. అసలు మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, వాళ్ళు కానీ, చైర్మన్ కానీ వాళ్ళకున్నవన్నీ మొత్తం నేర చరిత్రలే కదండి.